హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మై డియర్ రాక్షసుడు పార్ట్ 28. అతను మాత్రం ఇంకో అమ్మాయితో కాల్లో తిరగవచ్చు, పెళ్ళికి రెడీ అయిపోవచ్చు, నేనేమైనా చేస్తే ఆంక్షలు పెడుతున్నాడు అని కోపం మొత్తం కీబోర్డ్ పైనే చూపిస్తుంది టక్ 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 మని కొడుతూ. అది ఉంటుందా ఊడుద్దా అలా కొట్టేస్తున్నామని అంది లత. అయినా సరే ఆమె ఆపలేదు, కోపంగా అలా టైప్ చేస్తూనే ఉంది. ఇంకా లత సైలెంట్గా ఉండిపోయింది ఏమీ అనలేక. ఇక ఆ రోజు మళ్ళీ మహేష్ వచ్చి పదండి వెళ్దామని అనేసరికి ఆమెకి కొంచెం భయం వేసింది. ఉదయం రిషి అన్న దాని గురించి మేము బస్సులో వెళ్తాం అని ఇంకో మాటకి తావు లేకుండా లతని తీసుకుని వెళ్ళిపోయింది మధు. ఇంటికి వెళ్ళాక కూడా ఆమె మనసు ఆగక అజయ్కి కాల్ చేసి రిషి గురించి అడిగింది. మీకేమైనా చెప్పాడా అజయ్ గారు అని. అక్కడి నుంచి కూడా ఆమెకు ఎటువంటి సమాధానం రాలేదు. ఇలా ఒక 10 రోజులు గడిచిపోయాయి. మధు ఇంకా రిషి వేరువేరుగా రావటం, సుచిత్ర ఎలా అయినా మధుని అవమానించాలని చూడటం, మధు మళ్ళీ తిప్పు కొట్టడం. ఒక్కసారి రిషి క్యాబిన్ నుంచి మధుకి పిలుపు వచ్చింది. ఏంటి సడన్గా అనుకుని వెళ్ళింది మధు. సుచిత్ర ఇంకా రిషి సీరియస్గా దేని గురించో డిస్కస్ చేసుకుంటున్నారు. మై కమిన్ అని అన్నది మధు. హా కమిన్ మధు. ఏంటి మీ పేరు మీద అంత అమౌంట్ లోన్ ఉంది? జాయిన్ అయ్యి ఎంతో కాలం కూడా కాలేదు, అయినా సరే మీకెంత అమౌంట్ లోన్ ఎందుకు శాంక్షన్ చేశారు మీకు అని అంది సుచిత్ర చేయిలో ఊగుతూ. నన్ను అడిగే ముందు శాంక్షన్ చేసిన వాళ్ళని అడగలేకపోయారా మేడం అని అంది మధు కూడా తగ్గకుండా. అంటే ముందు నిన్ను అడుగుదామని. ఏమిచ్చి నువ్వు ఇంత లోన్ శాంక్షన్ చేయించుకున్నావు అని అంది వ్యంగ్యంగా ఆమె వైపు చూస్తూ. వాట్ యు మీన్ అని అంది మధు కోపంగా. ఐ మీన్ ఇంత లోన్ ఇంత తక్కువ టైంలో ఇంత అందమైన అమ్మాయికి, అది వయసులో ఉన్న అబ్బాయి ఏమి చూసి ఇచ్చాడా అని అంది ఆమె వైపు వంగి. మధుకి కోపం కట్టలు తెంచుకుంది. సుచిత్ర చెంప పగిలింది. అది కొట్టింది మధు కాదు రిషి. సుచిత్ర షాక్ అయ్యి కోపంగా చూస్తుంది. మైండ్ యువర్ లాంగ్వేజ్. అమెరికా వెళ్ళి నువ్వు నేర్చుకుంది ఇదేనా? నువ్వు ఒక అమ్మాయివి కదా, ఆ మాత్రం బుద్ధి లేదా? ఆమె గురించి అలా మాట్లాడతావా అని అన్నాడు కోపంగా ఆమె వైపు నిప్పులు చిందేలా చూస్తూ. మధుకి ఆ బాధలో కూడా ఆనందం వేసింది. రిషి ఆమె వైపు నిలబడ్డాడు అని. బావా నువ్వు నన్ను కొట్టావా? అది ఈమె కోసం అని అంది కోపంగా. అప్పుడు రిషి కొంచెం సర్దుకుని, ఆమె నా ఎంప్లాయ్, నా స్టాఫ్ గురించి నువ్వు తక్కువగా మాట్లాడుకు, నాకు నచ్చదు అని అన్నాడు రిషి. ఇక అంతే. ఇక ఆ మాటకి మధు మనసు మళ్ళీ ముక్కలయ్యింది. అంటే ఆఫీస్లో స్టాఫ్ నేను ఒకటేనా అని అప్పటి వరకు సుచిత్ర దగ్గర ఆపుకుంటూ వచ్చిన కన్నీళ్ళు ఇంకా ఆపడం ఆమె వల్ల కాలేదు. కన్నీటికి అక్కడే స్వేచ్ఛనిచ్చేసింది. మీరు నా గురించి గొడవ పడకండి సార్. మీ స్టాఫ్ని ఎంత గౌరవంగా చూస్తారో నాకు తెలుసు. ఏమి జరిగినా కూడా నా లోన్ తీర్చకుండా నేను ఆఫీస్ని వదిలి వెళ్ళను. అది మీ స్టాఫ్గా, మీ ఎంప్లాయీగా నేను ఇస్తున్న మాట అంటూ స్టాఫ్, ఎంప్లాయ్ అన్న పదాలని నొక్కి చెప్పుతూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది మధు. రిషి తల పట్టుకుని చైర్లోనే కూర్చుండిపోయాడు. ఇక సుచిత్ర కోపంగా అక్కడ టేబుల్ పైన వస్తువులన్నీ కూడా కింద పడేస్తుంది. ఇంకా ఆపుతావా లేదా ఇంకోటి పీకమంటావా అని అన్నాడు రిషి కోపంగా బేస్ వాయిస్తో. ఇంకా ఆమె టక్కున ఆపేసి, నన్ను నన్ను ఒక ఎంప్లాయ్ ముందు కొట్టావు అని అంది కోపంగా. నీ నోరు ఎవరి దగ్గరైనా సరే జాగ్రత్తగా పెట్టుకో. ఇలాంటి కోతలు ఇంకొకసారి కోస్తే ఈసారి చంపేస్తాను అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సుచిత్ర పళ్ళు నూరుతూ అక్కడే కూర్చుండిపోయింది. రిషి బయటికి వచ్చి మధుని చూశాడు. అప్పుడు అందరూ లంచ్కి వెళ్ళి ఉండడంతో ఎవరూ లేరు. ఒక్క మధు ఇంకా లత తప్ప. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. మధు అతన్ని చూసి కోపంగా, ఐ హేట్ యూ మిస్టర్ రావణ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఏడ్చుకుంటూ. ఇక వచ్చిన ఆటో నాపి ఇంటికి వెళ్ళిపోయింది. వెనక లత ఎంత పరిగెత్తుకుని వచ్చినా కూడా ఆమెను అందుకోలేకపోయింది. వర్క్ బాగా ఉండడంతో మళ్ళీ ఆఫీస్కి తిరిగి వచ్చింది. ఇంటికి వెళ్ళిన మధు బెడ్ మీద పడిపోయి ఆమె కన్నీళ్ళకి పూర్తిగా స్వేచ్ఛనిచ్చింది. అలా ఏడుస్తూ ఏడుస్తూ నిద్రలోకి జారుకుంది. కలత నిద్ర పట్టింది. అప్పుడు ఆమెకి పాండిచ్చేరిలో జరిగిన ఒక్క విషయం ఆమె కళ్ళ ముందు కదలాడుతూ ఉంది ఒక్కొక్కటిగా. ఒకరోజు రిసార్ట్లో ఇద్దరూ సంతోషంగా ఉన్నప్పుడు రిషి ఆమెను అడిగాడు. మన పెళ్ళైన సందర్భంగా నీకు ఒక బహుమతి ఇద్దాం అనుకుంటున్నా, ఏం కావాలి నీకు అని అన్నాడు ఆమెను గుండెలకు హత్తుకుని. నాకేం వద్దు కన్నా, మనిద్దరం ఇలా ఎప్పుడూ సంతోషంగా ఉందాం, అది చాలు నాకు అని అంది అతని గుండెల మీద ఇంకా ఒదిగిపోతూ. అది నువ్వు కోరుకోకపోయినా కూడా నేను నిన్ను వదలలే, కానీ
నీకేం కావాలి? అంటే ఇన్ని రోజులుగా కావాలి అన్నది నీకు దక్కనిది ఏదైనా ఉందా మధు? ఏమైనా గోల్డ్, డైమండ్ ఏదైనా చెప్పు అని అన్నాడు రిషి. నాకు వాటి మీద ఎప్పుడూ అంత ఆశ లేదు. ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండేదాన్ని. అయినా ఇప్పుడు ఏంటి ఈ గోల అని అంది. ఒసేయ్, ఎవరైనా మొగుడు ఏదైనా కావాలని అడిగితే బోలెడు అడుగుతారు. నువ్వేంటే గోలలాగుందా? ఎంత ప్రేమతో అడుగుతుంటే అని అన్నాడు. చూడు కన్నా, ఏదైనా వస్తువు ఇస్తేనే ప్రేమ అవుతుంది అంటే నాకు నచ్చిన పని చిన్నది చేసినా చాలు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అని అంది. వెంటనే ఏదో గుర్తుకొచ్చినట్లు అతను ఇస్తాను బుజ్జి, నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను చూడు, అది నువ్వు ఈ జన్మలో మర్చిపోలేనిది ఇస్తాను, నీకు తప్పకుండా నచ్చుతుంది అని అన్నాడు సంతోషంగా రిషి. ఏంటది కన్నా అని అంది మధు. చెప్తాను, సర్ప్రైజ్ అని అన్నాడు. దయచేసి ఆ బంగారాలు, వజ్రాలు, వస్తువులు మాత్రం నాకు ఇవ్వద్దు. నేను అస్సలు వాటిని క్యారీ చేయలేను. నాకు అలవాటు లేదు అని అంది మధు రిషితో. అవి కాదులే, నీకు నచ్చేదే. అయినా ఇంత డబ్బున్నవాడిని పెళ్లి చేసుకొని ఇలాంటివి కూడా వేసుకోకపోతే ఎలా చెప్పు? అయినా అవి వేసుకుంటేనే వాటిని చూసిచ్చే రెస్పెక్ట్ నాకు వద్దని అంది మధు. పోవే, నీతో అవి ఎలా వేపించాలో నాకు బాగా తెలుసులే అని అన్నాడు రిషి. సర్లే కానీ ఇంతకీ ఏంటి సర్ప్రైజ్? చెప్పు చెప్పు కన్నా, ఈ సస్పెన్స్ తట్టుకోవటం నా వల్ల కాదు అని అంది అతని గెడ్డం పట్టుకుని. చెప్పనుగాక చెప్పను. మీ ఆడవాళ్ళకి ఏదైనా చిన్న విషయం చెప్పి వదిలితే చాలు, మిగిలినది తెలుసుకునే వరకు నిద్రపోరు. ఇప్పటికింతే, పడుకో అని అన్నాడు. పడుకోను, చెప్తావా లేదా అని అతని చెవులు గట్టిగా పట్టుకుని లాగి అడిగింది. ఆ రోజు రాత్రి మాట్లాడుకుని సంతోషంగా నిద్రపోయారు. ఆ విషయం గుర్తుకు వచ్చి మధుకి కంట్లో నీళ్లు ఆగనంటూ వచ్చేస్తూ ఉన్నాయి. ఇక సర్ప్రైజ్ అన్నావు కదా, ఇదే నా సర్ప్రైజ్ అని అనుకుని విరక్తిగా నవ్వుకుంది. లతకి రిషి మీద చాలా కోపం వచ్చింది. ఇప్పటి వరకు భార్యాభర్తల మధ్య దూరటం ఎందుకు అనుకుంది. కానీ మధు అలా బాధపడటం ఆమె తట్టుకోలేకపోతుంది. అతని క్యాబిన్లోకి వెళ్ళింది కోపంగా. పక్కనే సుచిత్రని చూసి ఆగిపోయింది. ఎప్పుడు ఈ దేబ్రి మొహంది, సాన్ని అంటిపెట్టుకునే ఉంటుంది ఏంటి, జిడ్డులా అంటుకుంది అని మనసులో తిట్టుకుంది లత. ఏంటి వచ్చి అక్కడ ఆగిపోయావు, ఏంటి పని అని అన్నాడు రిషి సీరియస్గా. ముందు నీ పని చెప్పాలరా, చేసిందంతా చేసి ఏమీ తెలియలేనట్టు ఎంత పొగరో అని అనుకుంది మనసులో. ఏం మాట్లాడవేంటి అని అన్నాడు రిషి మళ్ళీ రెట్టించి లతని. ఇద్దరిని మార్చి మార్చి చూస్తుంది సుచిత్ర. అది సార్ ప్రాజెక్ట్లో చిన్న డౌట్ ఉంటేను అని అంది నెమ్మదిగా లత. మరి ఫైల్ ఏది అని అన్నాడు రిషి. దొంగ సచ్చినోడు, ఇప్పుడు ఎలా కవర్ చేయాలి అని మనసులో తిట్టుకుంటూ, మీ దగ్గర ఉంది కదా సార్ అని టేబుల్ పైన ఉన్న ఫైల్ను గబగబా తీసి చూపించి ఏదో అడిగి క్యాబిన్లోంచి బయటికి వచ్చేసింది. అమ్మ, దాని ముందు ఎందుకులే, తర్వాత ఎప్పుడైనా చూసుకుందాం అని వెళ్ళి ఆమె సీట్లో కూర్చుంది. ఇంతలో మహేష్ లత దగ్గరికి వచ్చాడు. లత గారు, మధు ఎక్కడా కనిపించడం లేదు, ఇందాకటి వరకు ఇక్కడే ఉండాలి కదా అని అన్నాడు మహేషు. లత విసుగ్గా, వీడొకడు దాని ప్రాణానికి అని మనసులో అనుకుని తనకి కొంచెం తలనొప్పిగా ఉందని ఇంటికి వెళ్ళిపోయిందని అంది లత. ఏంటి తలనొప్ప? మరి తనని ఒక్కదాన్నే వదిలేశారు ఏంటి లత, మీరు కూడా వెళ్ళొచ్చుగా అని అన్నాడు మహేష్ కంగారుగా. ఇక్కడ వర్క్ చాలా ఉంది, అయినా అది ఒకతే హ్యాండిల్ చేసుకోగలదు, అనవసరంగా ఎవరి హెల్ప్ తీసుకోవద్దు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా దాన్ని అని అంది లత. నైస్, అందుకే నాకు మధు అంటే ఇష్టమని అన్నాడు మహేష్. వాట్ అని అంది లత ఆశ్చర్యంగా. అదే అండి, ఒక ఫ్రెండ్గా అంతేని అన్నాడు మహేష్ కంగారుగా. ఇదేదో కొంచెం తేడాగా ఉంది అని అనుకుంది మనసులో లత. ఇందులో అజయ్ లత దగ్గరికి వచ్చాడు. లత, అమ్మ ఫోన్ చేసింది, ముహూర్తాలు పెట్టేశారంట, మీ నాన్న వాళ్ళని కూడా పిలవమన్నారు అని అన్నాడు సంతోషంగా. అవునా అని అంది లత మామూలుగా. అంత సైలెంట్గా ఉంటావేంటి, మనం ఎంత హ్యాపీగా ఉండాలి, అంత డల్గా చెప్తావేంటి అని అన్నాడు అజయ్ లతని. అప్పుడు జరిగిన విషయం అంతా చెప్తుంది. మధుని సుచిత్ర అన్న మాటలు, రిషి రియాక్ట్ అయిన విషయం అంతా చెప్తుంది. అయినా వాళ్ళు బాధపడుతుంటే మనం హ్యాపీగా పెళ్లి చేసుకుంటామా చెప్పు అని అంది లత. చూడు లత, నీకు ఇప్పటికీ కూడా అర్థం అవటం లేదు. రిషికి మధు అంటే పంచ ప్రాణాలు. ఆమెను దూరంగా ఉంచుకోవటంలో ఏదో మతలబు ఉంది. ఆ సుచిత్రకి భయపడి మాత్రం కాదు. కానీ ఏంటి విషయం అనేది వాడు చెప్తేనే కానీ బయటపడదు. ఏదో పెద్ద విషయమే ఉంది దీని వెనుక. మధుని సుచిత్ర అవమానించిందనే కదా దాని చెంప పగలగొట్టాడు.
వాడు చెప్పినప్పుడే అప్పుడు మనకి తెలుస్తుంది అని అన్నాడు అజయ్. అంతేనంటావా అంది లత. అంతే, ఎటువంటి డౌటు పెట్టుకోవద్దు అని అన్నాడు. మరి అంతగా ఆపిన విషయం ఏంటి? రిషి అజయ్కి ఏం చెప్తాడు, ఏం చెప్పదలుచుకున్నాడు అని వచ్చే భాగంలో చూద్దాం.